క్యాన్సరే కాదు, అసలు ఓవరాల్‌గా ఏ రోగానికైనా సరే మందులు ఒక ఎత్తు, ట్రీట్మెంట్స్ ఒక ఎత్తు. ఇవాల్టి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒకప్పుడు ఏది నాడి చూసి వైద్యం చేసేటటువంటి రోజులు. ఆ తర్వాతన వైద్యానికి సంబంధించిన జబ్బేంటో డిటెక్ట్ కావడానికి నానా తిప్పలు పడ్డటువంటి రోజుల నుంచి ఇవాళ రూట్ మారుతోంది. సరైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతాయుతమైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. క్యాన్సర్ జబ్బుకు సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిటెక్ట్ అవుతున్నది. ప్లస్ దానికి రెమెడీలు కూడా చెప్పేటటువంటి విధానం వచ్చింది అన్నటువంటిది వైద్య నిపుణులకి ఇప్పుడు తాజాగా రాబోతున్నటువంటి ఇన్వెన్షన్‌లో చూపెట్టబోతున్నారట. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రకరకాలైనటువంటి మార్పులు జరుగుతున్నాయి వైద్య రంగంలో. అంటే ఇదివరకటి కంటే గూడా ఇప్పుడు రోగ నిర్ధారణ అన్నటువంటిది సులభంగా జరుగుతుంది ఈ రిపోర్ట్‌ల ఆధారంగా. డాక్టర్లు 90% టచ్ చేయగలరు. ఇది 95% దాకా టచ్ చేయగలుగుతోంది. అది కీలకమైనటువంటి అంశం. అడుగులు మారుతున్నాయి.